తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జగన్మాత వైభవంలో 34 నామాలు తెలుసుకున్నాము. 35వ నామం యొక్క విశిష్టత తెలుసుకున్నాము. నాభ్యాలవాల రోమాళి లతాఫలకు చెద్వయ్యి అనే నామం తెలుసుకున్నాము. ఇప్పుడు తర్వాత లక్ష్య రోమ లతాధార తాసమున్నేయ మధ్యమ. చూడండి, అక్కడ రోమావళి, లక్ష్య రోమ లతాధార. మళ్ళీ ఏంటండి, ఇందాకే అంతరిక్షం అన్నారు, ఇక్కడేంటి? అవును కదా, ఇందాక ఏమో పాదు ఉందని ఊహించుకున్నాం. అవునండి, అంతే కదా. ఇందాక చెప్పాను నాభ్య ఆలవాలము అంటే పాదు. ఇక్కడ ఏం చేస్తున్నాము, కానీ పాదు కనిపించడం లేదు. ఎందుకు? ఇక్కడ లక్ష్యరోమలతాన్నేయ మధ్యమ. ఆ నాభి ఉన్న చోటు అయినా కూడా నడుము కనిపించట్లేదు. కటిభాగం గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. లక్ష్యరోమలతాధార తాసమున్నేయ మధ్యమ. నడుము కనిపించట్లేదు అంటే అర్థము అంత సన్నని నడుము గల తల్లి. వామను చూడండి, అంత సహా నడుము వెతుక్కోవాలన్నమాట. ఒక్క పాదు అన్నారు, ఇప్పుడు 1,00,000 పాదులు అయిపోతున్నాయి. రోమలతాధార, రోమాల యొక్క లత ఎలా ఉంది? తాసమున్నేయ మధ్యమ. ఇది కనిపిస్తోంది. ఆ 1,00,000 రోమాలు లతలాగా వెళ్ళింది ఉన్నాయి, కానీ ఎక్కడ నడుము కనిపించట్లే. మధ్యలో వెళ్ళిందని చెప్పాం కదా. ఇక్కడ అందుకే ఏం చెప్పారు, అంత అంటే సర్వ సాముద్రిక లక్షణములు ఉన్న తల్లి అని చెప్తున్నారంటే ఏ అవయవమునికి, ఏ అంగమునికి కూడా లోపము లేని తల్లి. సర్వశుభ లక్షణ అమ్మ. ఇక్కడ అందుకే ఏం చెప్తున్నారు, ఆ వసిన్యాది వాగ్దేవతలకి మాత్రమే ఇంత గొప్పగా అమ్మ గురించి చెప్పడం జరిగింది, ఇంకెవరి వల్ల కాదు. ఈ కవితను చూడండి, లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమ. ఆ రోమలతను బట్టి ఆ నడుమును ఊహించవలసిందే. చూడండి, ఇలా వెళ్ళింది కదా నాభి నుంచి రోమావళి. అది ఎంతుంది అనుకోండి, అసలు నడుము కనిపించట్లేదు దాని మధ్యలో. అవును కదా, వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ అంటే సమున్నేయము అంటే ఏంటి? తాసమున్నేయ మధ్యమ, ఊహించవలసిందే. తాసమున్నేయ మధ్యమ. సమున్నేయం అంటే నీకు నువ్వు ఏదైనా ఊహించుకో, అక్కడ అసలు ఏం లేదు. ముందు తా అన్న అక్షరం వచ్చింది. తాసమున్నే లక్ష్యధారత. ఈ సమున్నేయాకి తా చేర్చద్దు. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ. మనం చదివేటప్పుడు తా కలపకుండా లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ, అది మధ్యలో ఉంది కాబట్టి అలాగే వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, నాభి అంటే ఇందాక చెప్పాను అంతరిక్షము. అంతరిక్షం అంటే శూన్యము. ఇక్కడ అందుకే కదా ఏం చెప్పాడు, సమున్నత అంటే ఊహించుకునేది. శూన్యం కనిపిస్తుందా? లేదు. మళ్ళీ ఏమైంది అక్కడ? విరాట్ స్వరూపం అయింది. చూసారా, అంతరిక్షమే కదా అదంతా, నాభి దగ్గర అంతా అదంతా విరాట్ స్వరూపం. ఏది ముట్టుకోండి ఆ విరాట్ స్వరూపం. అంటే స్థూల వర్ణనలో మనకి కళ్ళకి ఇప్పుడైనా అమ్మ అందరూ కళ్ళు తెరవండి. లలితాదేవి అంటే కేవలం విగ్రహం మాత్రమే కాదు, విగ్రహం కూడా. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ఎటువంటి లోపములు లేని శుభలక్షణ ఆవిడ. అందుకే విగ్రహం చేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయించాలి. అన్ని రెండు పక్కల సమానంగా ఉన్నాయి. ఆ కళ్ళు, చెవులు, ముక్కు, నఖములు, నఖ శిఖ పర్యంతము చిటికిన వేలుతో సహా కనపడాలి. కొన్ని విగ్రహాలకి ఇలా కలిసిపోయి ఉంటాయి. నఖశిఖ పర్యంతము కనపడినప్పుడే ఆ విగ్రహము సర్వశుభ లక్షణ. ఎందుకంటే ఎటువంటి లోపము లేని వారే కదా దేవతలంటే. అవును కదా, మరి మనం ఎలాగా లోపాన్ని ఆపాదించుతాం దానికి? నిజమే, లోపాలు ఉండకూడదు కదా. ఒక కన్ను చిన్నగా, ఒక కన్ను పెద్దగా, ఒక చెవు చిన్నగా, అట్లా ఉండకూడదు. మళ్ళీ మధ్యస్థానం సమానంగా, ఇటు ఎంత ఉందో ఇటు అంతే ఉండాలి. ఇదంతా ఆగమశాస్త్రం అనుకోండి. ఇక్కడ అదే చెప్తున్నారు, ఊహించలేనిది. అంటే ఇక్కడ నుంచి శూన్యము నడుము ఉందా లేదా తెలియదు, శూన్యము. శూన్యం అంటే మళ్ళీ అంతరిక్షము. ఇది అంతరిక్షమే. అంటే అంతరిక్షమైన నాభి, జ్యోతిపుంజాలైన కిరణములు, ఫలస్వరూపములైన సూర్యచంద్రులు, ఈ భావనంతా కూడా విశ్వ విగ్రహానికి కరెక్ట్గా సరిపోతుంది. అంతే కదా, విశ్వమంతా ఆమె విశ్వ విగ్రహ. అంతరిక్షం గురించి కూడా చెప్పుకున్నాం, అంతరిక్షం నుంచి వచ్చే కిరణాల గురించి చెప్పుకున్నాం. ఇది అందుకే లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమ. నడుము ఉందో లేదో మీకు మీరే ఊహించుకోండి, నేను చెప్పనని చెప్తున్నారు అన్నమాట. అక్కడంటే ఇక్కడ అంతరిక్షం అంటేనే శూన్యము. మరొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే.